పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ టౌన్షిప్ జ్యోతి భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ రాజేశం గౌడ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, కాళేశ్వరం టెంపుల్కు పర్యాటక గుర్తింపు తీసుకురావాలని, తెలంగాణలో అద్భుతమైన ప్రాజెక్టు కల నెరవేర్చిన ఘనత అది ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి తీగల అనిత హరినాథ్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి మెంబర్ చిన్నయ్య, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య తదితరులు పాల్గొన్నారు. మహాద్భుతమైన ప్రాజెక్టు చూడడానికి రావడం జరిగింది. చాలా గొప్ప విషయం. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రపంచంలో న్యూ ఇయర్ స్క్వేర్ అని ఉంటుంది. న్యూ ఇయర్ స్క్వేర్ అందులో ఒక అనౌన్స్ చేయడం అంటే అది గొప్ప విషయం. మనం 10 కోట్లు ఇచ్చినా 100 కోట్లు చేయరు. అటువంటిది మొత్తం సర్వే చేసి ప్రపంచంలో ఉన్న న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ ఉంటుంది, అక్కడ చేయడం జరిగింది. నేను అమెరికా వెళ్ళినప్పుడు చాలాసార్లు చూశాను. టీ స్క్వేర్, టైమ్స్ స్క్వేర్ అంటే దాన్ని. ఆ రకంగా మనం చూస్తే దీనికి బాగా మనం డెప్త్గా వెళ్తే ఒక 200 కిలోమీటర్లు కూడా ఈ రివర్లోనే వాటర్ అంతా రిజర్వాయర్ లాగా చేసుకునే స్కోపు మన ముఖ్యమంత్రి. అంటే ప్రతి డ్రాప్ను చేసి అంటే ఒక 100 టీఎంసీల వాటర్ను ఆయన లిఫ్ట్ చేసుకున్న స్కీమ్ వేసాడు. రోజు 2 టీఎంసీల వాటర్ను లిఫ్ట్ చేయడానికి కార్యక్రమం పెట్టాడు. ఇదిగాక ఇంకొక 1 టీఎంసీ కూడా రెడీ పెట్టించింది. ఇటువంటి మంచి కార్యక్రమం 90,000 కోట్లు అనేది అది నేషనల్ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పోలవరం నిర్వహిస్తూ చేస్తే బాగుంటుంది అనేది. అదే కాకుండా రేపటి రోజు అన్ని రకాలుగా 45 లక్షల ఎకరాలు మనకు ఆ స్కీమ్ ద్వారా ఆయకట్టు అవుతుంది. ఇంకో 8 lakhs కూడా ఆ స్కీమ్ ఉంది. అటువంటి మరి చేస్తే ఆ రకమైన అవకాశం ఉంటే ఇంకా చేసే అవకాశం ఉంది. అదే కాకుండా మనకు రంగారెడ్డి మహబూబ్ నగర్ ఫార్మర్ అది కూడా దానికోసం తెలియజేసారు. అది వస్తే కృష్ణా గోదావరి రిప్రేషన్ కలపడానికి కూడా సీఎం గారు ఆలోచిస్తారనేది అనుకుంటున్నాం. ఆ రకంగా 1 కోటి ఎకరాల భాగానికి అవకాశం ఇప్పుడైతే 45 ఎకరాలు డిజైన్ అయిపోయింది, వర్కౌట్ అయింది. ఈ రకమైన చేసిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి వారికి ప్రత్యేకంగా అదే చెప్పక తప్ప రైతాంగం కానీ ఇండస్ట్రీలు కానీ మనం హైదరాబాద్ కూడా డ్రింక్ వాటర్ వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా రుణపడి ఉంటారో ఖచ్చితంగా మనం అదేగాక నిన్నటి బడ్జెట్